హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది iBall కంపెనీకి సంబంధించిన బ్యాటన్ సిరీస్లో స్మార్ట్ డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ అనమాట. సో దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz స్పీడ్, అలాగే మనకి 5 GHz స్పీడ్ కూడా ఇది దీంట్లో మనకి సపోర్ట్ చేస్తుందని అర్థం. అలాగే ఇది మనకి ఒక స్మార్ట్ డ్యూయల్ బ్యాండ్ అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన మొబైల్ యాప్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే మనకి ఇది రెగ్యులర్ అన్ని రౌటర్స్ లాగే వర్క్ అయితే చేస్తుంది. దీని మోడల్ నెంబర్ మనకి iB-WRD12EN అని ఉంటుంది. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. సో దీనికి ఇంత ముందు వరకు ప్రైస్ కూడా చాలా వరకు ఉండేది, 2000+ ఉండేది. కానీ రీసెంట్గా దీని ప్రైస్ అయితే మనకి డౌన్ అయింది. ఇది ప్రజెంట్గా మనకి చీపెస్ట్ డ్యూయల్ బ్యాండ్ రౌటర్ అనమాట. కేవలం మనకి 999 రూపాయలకు మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇంతకుముందు నేను షామీ కంపెనీకి సంబంధించిన రౌటర్ 3Cని వాడేవాడిని. ఇది సింగిల్ బ్యాండ్ రౌటరే. సో నేను ఛానల్ పెట్టడానికంటే ముందు కూడా 1 year ముందే కొన్నాను. అంటే అరౌండ్ ఒక 2 years బ్యాక్ ఆ రౌటర్ని కొన్నాను. కాకపోతే ఈ మధ్య కొంచెం అది టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది బాగా ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది. అందుకని ఛానల్ కోసం నేను ఈ రూటర్ని అయితే ప్రజెంట్గా తెప్పించాను. అది కాకుండా మనకి డ్యూయల్ బ్యాండ్ రౌటర్స్ అనేవి కొంచెం ఛానల్లో అంటే టెక్నికల్ ఛానల్స్లో ఖచ్చితంగా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దీంట్లో బేసిక్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, అలాగే దీని రేంజ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి బాక్స్ మీద బ్యాటన్ సిరీస్ అని రాస్తుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ అన్ని చోట్ల కూడా మనకి బ్యాటన్ సిరీస్ సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళు రాశారు. ఇక్కడ కొన్ని బేసిక్ ఫీచర్స్ కూడా వీళ్ళు రాశారు. ఓవర్వ్యూ, అలాగే మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 GHz స్పీడ్, అలాగే 5 GHz స్పీడ్ వర్క్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే మనకి 5 GHz స్పీడ్లో అంటే మనకి హయ్యర్ దాంట్లో మాత్రం 867 Mbps అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి సింగిల్ బ్యాండ్లో అంటే 2.4 GHz స్పీడ్లో మాత్రం 300 Mbps వరకు అయితే మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మీరు దీన్ని యూజ్ చేసుకుని మ్యాక్సిమం మీరు 867 Mbps స్పీడ్స్ వరకు అయితే దీంట్లో వాడుకోవచ్చు అనమాట. ఒకవేళ అంతకంటే ఎక్కువ స్పీడ్స్ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇదైతే మీకు వర్క్ చేయదు. సో ఇక్కడ రెగ్యులర్గా మనకి దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో అలాగే మొబైల్ యాప్ కూడా అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. అలాగే దీంట్లో మనకి గెస్ట్ మోడ్ కూడా అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. సో దీన్ని జనరల్గా మనకి ఏదైతే ల్యాన్ కేబుల్ ఉంటుందో ఆ ల్యాన్ కేబుల్కి కనెక్ట్ చేసుకొని దీనికి సంబంధించిన బేసిక్ సెట్టింగ్స్ అనేవి మనం చేసుకున్న తర్వాత గెస్ట్ మోడ్ కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మనకి రెగ్యులర్ ఒక రౌటర్ లాగా ఇది వర్క్ చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దీంట్లో ప్యాకేజ్ కాంటెంట్స్ ఏముంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక సీల్ ఉంది. ఈ సీల్ని బ్రేక్ చేద్దాం. సింపుల్గానే ఉంది సీలు. సో మనకి బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది. పైన మనకు ఒక చిన్న వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్ లాంటివి ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం చదువుకోవాలి. దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, అలాగే మనకి IP అడ్రస్ లాంటివి ఎలా ఇవ్వాలి, అలాగే అన్ని డీటెయిల్స్ కూడా మనకి దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీన్ని ఒకసారి చదువుకోవడం మంచిది. సో దీన్ని పక్క పెడదాం. అలాగే మనకి మేజర్గా మనకి రౌటర్ అయితే ఇక్కడ ఉంది. అలాగే దీనికి సంబంధించిన ఒక అడాప్టర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది రెగ్యులర్గా మనకి 9 volts 1 ampere అడాప్టర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది రెగ్యులర్ రౌటర్కి ఒక అడాప్టర్ అనమాట, ఛార్జింగ్ కోసం. ఇది మేజర్ మనకి రౌటరు. ఇది మనకి మొత్తం ఇలా ఇచ్చారనమాట. మనకి దీన్ని స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. సో మనకి రౌటర్ చూడటానికి ఇలా ఉంటుంది, కొంచెం చూడటానికి అయితే బాగుంటుంది. సో ఇదే రేంజ్లో మనకి మిగతా బ్రాండ్స్లో అంటే TP-Link కానీ లేదంటే నెట్గేర్ కానీ ఇలాంటి బ్రాండ్స్లో మాత్రం మనకి స్టార్టింగ్ 3000 నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ ఇది ఒక్కటే మనకి కేవలం 999 రూపాయలకు మాత్రమే అవైలబుల్గా ఉందన్నమాట. అది కాకుండా ఇది ఒక డ్యూయల్ బ్యాండ్ రౌటర్ కాబట్టి ఖచ్చితంగా వర్త్ ఫర్ మనీ అనమాట. దీని అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది రెగ్యులర్ మనకి ల్యాన్ టు ల్యాన్ కేబుల్ అనమాట. మనకి రెగ్యులర్గా దీన్ని ఒకసారి ఇనిషియల్ సెటప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు నేను సెటప్ చేస్తాను. సెటప్ చేసిన తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీనికి మనం పవర్ సప్లై అలాగే ల్యాన్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేద్దాం. సో దానికోసం మనం ముందు పవర్ సప్లైని ఇద్దాం. సో పవర్ సప్లై వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి ఇది లైట్స్ అనేవి బ్లింక్ అవుతున్నాయి, అంటే మనకి పవర్ సప్లై అనేది వచ్చింది. ఇప్పుడు మనం దీనికి ల్యాన్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి నా ల్యాన్ కనెక్షన్ ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ మేజర్ మనకి ఏదైతే ల్యాన్ పోర్ట్ ఉంటుందో ఆ ల్యాన్ పోర్ట్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, ల్యాన్ కనెక్షన్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఫోన్లో ఈ రౌటర్ని చూపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి నేను నా వైఫై రౌటర్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి iBall Baton అలాగే iBall Baton 5G అని కూడా చూపిస్తుంది. అంటే మనకి 5 GHz స్పీడ్ కూడా చూపిస్తుంది. సో దీనికి కనెక్ట్ అవుదాం.
సో కనెక్ట్ అయిపోయింది, నో ఇంటర్నెట్ అని చూపిస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే వీళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో మనకి యాక్సెసింగ్ రౌటర్ అని చిన్న స్టెప్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఎలా కనెక్ట్ చేసుకోవాలని చెప్పి. ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ కూడా వీళ్ళు ఇచ్చారు. సో దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసి 192.168.1.1 అని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి iBall Baton అని చూపిస్తుంది. సో ఈ iBall Batonలోకి వెళ్దాం, నెక్స్ట్ అని కొడదాం. ఇక్కడ చూడండి మనకి వీళ్ళు ఏదైతే మనకి రెగ్యులర్గా ఉంటాయి కదా ఐపీ అడ్రస్లు అవి అడుగుతున్నారు. సో వాటిని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వ్యాన్ టైపు స్టాటిక్ ఐపీ అలాగే మనకి డైనమిక్ అని ఉంటుంది. సో మనం రెగ్యులర్గా హోమ్లో వాడేది స్టాటిక్ ఐపీ కాబట్టి స్టాటిక్ ఐపీని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన నెట్వర్క్ నేమ్ ఇవ్వమని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి iBall Baton అని ఉంది కదా. సో మనకి ఏదైనా పేరు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేను నా ఛానల్ పేరు పెట్టుకున్నాను TechFacts అని. సో అలాగే పాస్వర్డ్ అడుగుతున్నారు, పాస్వర్డ్ కూడా పెట్టుకోవడం మంచిదన్నమాట. సో ఇక్కడ చూడండి యువర్ ఆల్ సెట్ నౌ కనెక్టెడ్ టు TechFacts ఆర్ TechFacts 5G అని చూపిస్తుంది కదా. సో మనం ఇప్పుడు కనెక్ట్ అయ్యామని అర్థం అనమాట. మనకి ఇంటర్నెట్ వస్తుందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఒకసారి వేరే పేజ్ తీసుకొని ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఇంటర్నెట్ అనేది వస్తుందని అర్థం. అంటే ఇప్పుడు ఇది చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయిందని అర్థం. సో ఇలా సింపుల్గా మనం ఈ రౌటర్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి చాలా రకాల ఫీచర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి వైర్లెస్ ల్యాన్ సెట్టింగ్స్ అలాగే గెస్ట్ నెట్వర్క్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గెస్ట్ నెట్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ రోజుల్లో. ఎందుకంటే మనం ఏదో ఒక పర్పస్ కోసం నెట్ వాడుకుంటూ ఉంటాం. మన ఫ్రెండ్స్ కూడా మనకి సంబంధించిన వైఫై పాస్వర్డ్స్ కూడా అడుగుతూ ఉంటారు కదా. సో మనం సేమ్ స్పీడ్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేరే పనుల కోసం ఎక్కువగా వాడుతున్నారు అనుకోండి, మనకి మేజర్గా స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి గెస్ట్ కంట్రోల్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక పర్టికులర్ స్పీడ్ని అలాట్ చేసినాం అనుకోండి, వాళ్ళు అదే స్పీడ్తో మనకి ఇంటర్నెట్ అనేది వాడుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఛానల్కి నేను 5 Mbps స్పీడ్ వాడుతుంటాను కదా. సో నేను ఛానల్ కోసం కేవలం 4 Mbps స్పీడ్ వాడుతుంటాను. అలాగే ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి 1 Mbps స్పీడ్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం రకరకాల కంట్రోల్స్ దీంట్లో చేసుకోవచ్చు. అలాగే VPN కంట్రోల్స్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ చూడండి మనకి అడ్వాన్స్డ్ కంట్రోల్లో మనకి ఇంకా చాలా వరకు ఫీచర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యాండ్ విడ్త్ కంట్రోల్ అంటే మనకి గెస్ట్ నెట్వర్క్ వెళ్ళే బ్యాండ్ విడ్త్ మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి మ్యాక్ ఫిల్టరింగ్ అలాగే మనకి మొబైల్ యాప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మనకి మొబైల్ యాప్ కూడా ఇస్తున్నారు. ఫైర్ వాల్ ఉంది, అలాగే మనకి పోర్ట్ ఫార్వర్డింగ్ ఉంది, అలాగే మనకి టీవీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. స్టాండ్ బై మోడ్ అలాగే ఇంకా రకరకాల ఫీచర్స్ వీళ్ళు దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి మనం గెస్ట్ నెట్వర్క్ కూడా ఓపెన్ చేద్దాం. గెస్ట్ నెట్వర్క్లో కూడా మనకి సో ఏ గెస్ట్ నెట్వర్క్కి ఎంత స్పీడ్ ఇవ్వచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అలాగే మనం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ గెస్ట్ నెట్వర్క్ ఎప్పుడు ఎండ్ అవ్వచ్చు అనేది కూడా మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇంటర్ఫేస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. షామీ వల్ల ఎంఐ వైఫై రౌటర్ది ఉంటుంది కదా, సో అలాగే ఉంటుంది. ఇక దీంట్లో మనకి మొబైల్ యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం బాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని రేంజ్ ఎంతవరకు ఉంటుంది అనేది నేను ఒకసారి చెక్ చేస్తాను. కొంచెం దూరం వెళ్ళి నేను వేరే ఫోన్తో షూట్ చేస్తాను అనమాట. సిగ్నల్ ఎంత దూరం వస్తుంది అనేది నేను మీకు చెప్తాను. సో ఓవరాల్గా అయితే 1000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఈ రూటర్ మనకి పర్లేదు, రీజనబుల్ అనమాట, కొనుక్కోవచ్చు. సో ఇక దీని రేంజ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ రూటర్ని నా ఫోన్కి కనెక్ట్ చేసుకొని మా ఇంటి ముందు నుంచి మేము రెగ్యులర్గా షటిల్ ఆడే షటిల్ కోర్ట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాను. ఆ షటిల్ కోర్ట్ అరౌండ్ ఒక 30 మీటర్స్ కంటే ఎక్కువగానే డిస్టెన్స్ అయితే ఉంటుంది. వన్స్ 20 మీటర్స్ దాటిన తర్వాత సిగ్నల్ అనేది డ్రాప్ అవడం నేను అబ్జర్వ్ చేశాను. షటిల్ కోర్ట్ మిడిల్లోకి వెళ్ళినప్పుడు అసలు సిగ్నల్ అనేది చూపించట్లేదు అనమాట. జస్ట్ మనకి నేమ్ అయితే చూపిస్తుంది కానీ అది కనెక్ట్ అయితే అవ్వట్లేదు. మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి ఒక 20 మీటర్స్ డిస్టెన్స్ అరౌండ్లో నేను వెళ్ళి చెక్ చేశాను. అక్కడైతే ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అవుతుంది. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి 30 మీటర్ డిస్టెన్స్లోకి వెళ్తుంటే మాత్రం అదైతే మనకి కనెక్ట్ అయితే అవ్వట్లేదు అనమాట. సో దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఈ రూటర్ అనేది మనకి కేవలం 20 మీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ వెళ్తే పెద్దగా అయితే సిగ్నల్స్ని సెండ్ చేయలేకపోతుంది. సో ఒక ఇంట్లో అంటే ఒక పెద్ద ఇంట్లో కానీ నార్మల్ ఇంట్లో మన సరౌండింగ్స్లో ఒక 20 మీటర్స్ వరకు అయితే ఇది సిగ్నల్స్ అయితే ట్రాన్స్మిట్ చేయగలుగుతుంది, కానీ అంత దూరంకి అయితే ఇది పంపించలేకపోతుందని అర్థం అనమాట. సో 30 మీటర్స్ డిస్టెన్స్లో వాడాలనుకుంటే మాత్రం ఇదైతే మీకు ప్రాపర్గా వర్క్ చేయదు. ఓన్లీ ఒక ఇంట్లో మాత్రమే కావాలనుకుంటే మాత్రం ఈ రూటర్ అయితే మీకు ప్రాపర్గానే వర్క్ చేస్తుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ iBall Batonకి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే రివ్యూ. ₹1000 బడ్జెట్లో మాత్రం ఇది ఒక సూపర్ రౌటర్ అయితే ఖచ్చితంగా అవుతుంది. కొంచెం చూడటానికి బాగానే ఉంది, అలాగే మనకి రేంజ్ కూడా పర్లేదు బాగానే ఉంది. సో మనకి ₹1000 బడ్జెట్లో అవైలబుల్గా ఉన్న ఒకే ఒక్క డ్యూయల్ బ్యాండ్ రౌటర్ అనమాట ఇది. ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.